హాయ్ అండి, కందిపప్పు మెంతికూర చేస్తున్నా. కుక్కర్లో హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న కందిపప్పు, ఒక కప్పుకి 4 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఒక టమాటో సన్నగా తరిగేసుకోవాలి. మెంతికూర చిన్న మెంతుము బాగా ఇసుక లేకుండా కడిగేసి కట్ చేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, కారము, సాల్టు, 1 స్పూన్ వరకు ఆయిల్ ఎందుకు వేయాలంటే మనకి పైకి రాకుండా ఉండాలంటే ఆయిల్ వేసుకుంటే మనకి మూత పైకి రాకుండా ఉంటుంది, త్వరగా ఉడికిపోతుంది కూడా. 2 విజిల్ వచ్చిన తర్వాత సైడ్కి పెట్టేసుకొని కళాయి స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ కంటే నెయ్యి చాలా బాగుంటుంది మెంతికూరకి. నెయ్యి వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, మెంతులు, సోంపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఇంగ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది పోపు. మనకి ఏ పప్పుకైనా సరే కాస్త నెయ్యి పోపు వేసుకుంటే బాగుంటుంది. లేదంటే తినేటప్పుడైనా కాస్త నెయ్యి పోసుకుంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. మనకి పప్పు త్వరగా ఉడకాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవడమే కాకుండా ఉడికేటప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే త్వరగా ఉడికిపోతుంది. చూసారు కదా, మెత్తగా పప్పు మెదుపుకోవాలి. నేను స్మాషర్తో మెదుపుకున్నా, మీరు పప్పు గుత్తుతో కూడా మెదుపుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా ఇలా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. టమాటా పులుపు సరిపోదు అని మీకు అనిపిస్తే కాస్త చింతపండు కానీ నిమ్మరసం కానీ యాడ్ చేసుకోండి. మాకు ఇంకా పులుపు సరిపోకపోతే నిమ్మరసం మాత్రం యాడ్ చేసుకుంటాము. చింతపండు చాలా తక్కువగా వాడతాను. కానీ మెంతికూర, కందిపప్పు టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ అండి. అంత టేస్ట్గా అయితే ఉంది. రైస్లోకే చేశాను. కొద్దిగా రైస్ పెట్టుకున్నాను. ఆలు ఫ్రై చేశాను. మెంతికూర, టమాటా పప్పు, ఆలు ఫ్రై ఇంకా అడిగారా, ఎంత టేస్ట్ అంటే నాకు ఆలు అంటే చాలా చాలా ఇష్టం. ఇలా తింటుంటే అలా మనకు తెలియకుండా ఎంత రైస్ అయినా పోతూ ఉంటుంది. చూసారు కదా, వేడి వేడి అన్నంలో వేడి వేడి పప్పు పోసుకొని తింటే ఇంకా నెయ్యి నాకు సరిపోదు. నెయ్యి ఎక్కువగా పోసుకుంటాను, అంత ఇష్టం నాకు. చాలామంది నెయ్యి తింటే లావు అయిపోతాము అనుకుంటారు, కానీ ఏమీ లావు అవ్వరండి. మనకి గుడ్ కొలెస్ట్రాల్ అనేటివి మనకు ఉంటాయి. చాలా ఆరోగ్యంగా యాక్టివ్గా ఉండాలంటే నెయ్యి ఎక్కువగా పోసుకొని తినండి, చాలా బాగుంటుంది.